తెలంగాణలో ఇప్పుడు అంతటా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం గురించే చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. డిసెంబర్ 9 నుంచే ఈ పథకం ప్రారంభమవుతోంది. శనివారం మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభిస్తారు. ఆడపిల్లలు, మహిళలతో పాటు ట్రాన్స్జెండర్లు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. తెలంగాణ ఆర్టీసీకి చెందిన అన్ని బస్సుల్లోనూ ఉచితం అనుకుంటే పొరపాటే. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులతో పాటు నగరాలలో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రమే ఉచితంగా ప్రయాణించవచ్చు. అది తెలంగాణ రాష్ట్ర పరిధి వరకు మాత్రమే ఉంటుంది. తెలంగాణలోని ప్రాంతాల నుంచి ఏపీకి వెళ్లే తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లోనూ వర్తిస్తుంది. అయితే తెలంగాణ సరిహద్దు వరకు మాత్రమే ఉచిత సదుపాయం ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన దూరానికి డబ్బులిచ్చి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు, మీరు తెలంగాణ ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళాలి అనుకుంటే తెలంగాణ సరిహద్దు వరకు ఉచితంగా వెళ్ళొచ్చు. అక్కడి నుంచి తిరుపతి దూరానికి మాత్రం మీరు డబ్బులు చెల్లించవలసి ఉంటుంది. డీలక్స్, సూపర్ లగ్జరీ, గరుడ వంటి ప్రీమియం బస్సుల్లో మహాలక్ష్మి పథకం వర్తించదు. ఈ బస్సుల్లో ప్రయాణిస్తే తప్పనిసరిగా టికెట్ తీసుకోవాలి. మహాలక్ష్మి పథకం కోసం 5,700 బస్సులను నడపబోతుంది తెలంగాణ ఆర్టీసీ. మహిళా ప్రయాణికుల ఛార్జీ మొత్తాన్ని ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తోంది.